నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సోనియా. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో భారత సైన్యం ఒక సరికొత్త రక్షణ వ్యూహానికి తెరలేపింది. సాధారణంగా శీతాకాలం వచ్చి తట్టే భారీగా కురిసే మంచు కారణంగా ఆపరేషన్లు కొంత మందగిస్తాయని ఉగ్రవాదులు భావిస్తుంటారు. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. గడ్డ కట్టే చలిని, మోకాల లోతు మంచును కూడా లెక్క చేయకుండా కిష్త్వార్, దోడా ప్రాంతాల్లో భారత సైన్యం ఉగ్రవాదుల వేటను ముమ్మరం చేసింది. మంచు కొండలో దాక్కున్న ముష్కర్లకు ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. వాతావరణం ఏదైనా, భూభాగం ఏదైనా సరే ఉగ్రవాదుల అరాచకాలను అణచివేయడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? మన జవాన్లు వాడుతున్న అత్యాధునిక టెక్నాలజీ ఏంటి? భారత సైన్యం ఉగ్రవాదులపై ఉక్కు పాదం మోపుతోంది. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్, దోడా జిల్లాలోని ఎత్తైన మంచు కొండల్లో భారత జవాన్లు గాలింపు చర్యలను అత్యంత తీవ్రతరం చేశారు. శీతాకాలంలో మంచు కురిసే సమయంలో ఆపరేషన్ తగ్గించే పాత పద్ధతులకు స్వస్తి పలికి ఈసారి పుష్కర్లకు ఎక్కడా వింటర్ షెల్టర్ దొరకకుండా సైన్యం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. సబ్ జీరో ఉష్ణోగ్రతల్లో కూడా జవాన్లు మంచు కొండల్లో లోతుగా చుచ్చుకుపోతూ తాత్కాలిక బేస్లు, నిఘా పోస్టులను ఎత్తైన శిఖరాలపై ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సుమారు 30 నుండి 35 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ మారుమూల పర్వత ప్రాంతాల్లో దాక్కున్నట్లు భద్రతా ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. దీనికి గతంలో లభించిన స్థానిక మద్దతు నెట్వర్క్లు ఇప్పుడు పూర్తిగా బలహీనపడ్డాయి. దీనివల్ల వారిప్పుడు ఆహారం, ఆశ్రయం కోసం అల్లాడుతూ ఒంటరిగా మారిపోయారు. లోయలు, అడవి మార్గాలు, కొండ శిఖరాలను తమ పూర్తి ఆధీనంలోకి తీసుకున్న సైన్యం ఉగ్రవాదులు మళ్లీ ఏకమవ్వకుండా లేదా పారిపోకుండా అడ్డుకుంటోంది. ఈ జాయింట్ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీస్, సిఆర్పీఎఫ్, స్థానిక విలేజ్ డిఫెన్స్ గ్రూపులు అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ వింటర్ ఆపరేషన్ లో టెక్నాలజీ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా హైటెక్ డ్రోన్లు, థర్మల్ ఇమేజర్స్, గ్రౌండ్ సెన్సార్ల ద్వారా శత్రువుల ప్రతి కదలికను సైన్యం పర్యవేక్షిస్తోంది. మంచులో పోరాడేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన వింటర్ వార్ఫేర్ యూనిట్లు ఇప్పుడు రంగంలోకి దిగాయి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా, విజిబిలిటీ తక్కువగా ఉన్నా మన జవాన్ల కళ్ళు మాత్రం శత్రువుకు వేటాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉగ్రవాదులకు ఇక ఏ కాలం కూడా అడ్వాంటేజ్ గా ఉండదనే స్పష్టమైన సందేశాన్ని భారత సైన్యం పంపింది. మంచుకొండలో ముష్కర్ల అంతమే లక్ష్యంగా సాగుతున్న ఈ వేట సరిహద్దులో శాంతిని నెలకొల్పే వరకు ఆగదు.